తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు కాలేజ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి. అంగవైకల్యం ఉన్న విద్యార్థినికి న్యాయం చేశారని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని తెలిపారు. రాజీనామా సమర్పించిన అనంతరం హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులతోటి సమావేశమయ్యారు వీసీ నందకుమార్. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనన్నారు. సుపరిపాలన అందించిన రాముడు అంతటి వాడికి నిందలు తప్పలేదు. తనలాంటి నిజాయితీపరుడిపైన నిందలు పడవన్నారు. బాగా రాసినా తక్కువ మార్కులు వచ్చాయని తన వద్దకు వచ్చిన విద్యార్థినికి రివాల్యుయేషన్ చేయగా అందులోని కొన్ని పేపర్లో మార్కులు వేయకపోవడం గుర్తించి మార్కులు కలపం తప్ప ఏ తప్పు చేయలేదన్నారు వీసీ. తాను యూనివర్సిటీని కాపాడేందుకు ఎన్నో సంస్కరణలు చేశారని, అయినా కొందరు గిట్టిన వారు తనపైన అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వానికి యూనివర్సిటీకి ఎలాంటి మచ్చ రాకూడదని 3 రోజుల క్రితమే గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖ పంపారని తెలిపారు వీసీ నందకుమార్. సో ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదు. ఈరోజు కూడా గుండె మీద చేసుకుని మేము చెప్పగలము. సో అట్లాంటిది ఏమన్నా విజిలెన్స్లో ఉంటే ఏ విచారణకైనా ఇంతవరకు ఏ విజిలెన్స్ వాళ్ళు నాకు ఏ రిపోర్ట్ చేశారో ఏం చేశారో కూడా నాకు తెలియదు. నన్ను ఎవరు అడగలేదు. అంతకు నాకే ఇది అనిపించి నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను, నేను హెల్త్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను. సో నేను 3 days కిందనే నేను అవి ఇవ్వడం జరిగింది, పంపడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వల్ల గవర్నర్ గారు బిజీగా ఉండరు, గవర్నర్ దాంట్లో వాళ్ళ సెక్రటరీకి పంపడం జరిగింది. సో ఇది ఎవరో కావాలని ఒక విధంగా ప్రెస్కి పోయో ఏదో చేపిస్తున్నారు. నాకు అనిపిస్తున్న అనుమానాలు ఏంటంటే మరి ఇంతవరకు వీసీకి ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా తొందరగానే, ఎందుకంటే పుకార్లు అయితే ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి ఈయన 6 నెలల కంటే కొంచెం పుకార్లు మాత్రం వింటున్నా నేను. మరి ఇవి ఎంతవరకు మరి ఎవరు చేస్తున్నారనేది నేను ఊహించి చెప్పలేను నేను. బట్ అట్లాంటి పుకార్లు మాత్రం వస్తున్నాయి. ఎవరిని అట్లాంటి ఈ వయసు లోపల నేను ఎవరిని అనాల్సిన అవసరం లేదు. కాకపోతే అటెండెన్స్ కానీ ఇక్కడ మంచిగా స్ట్రిక్ట్ ఎవరి పనులు వాళ్ళు చేయండి. ఇప్పుడు చూడండి, ప్రతిదీ బయటికి లీక్ అవుతూ ఉంది. లోపలి ఉన్న ప్రతిదీ ఎందుకు కావాలా, మంచిది కావాలి, కానీ ఒక కింది స్థాయి వ్యక్తులు ఆ విధంగా ఇది కావడము అనేది యూనివర్సిటీ రూల్స్